కాలచక్రంలో ఏడాది గిర్రున తిరిగిపోయింది. గెలిచిన కూటమి కంటే ఇప్పుడు ఓడిపోయిన పార్టీలో ఎక్కువ జోష్ కనిపిస్తోంది. జగన్ పొదిలి పర్యటనకు వచ్చిన జనాన్ని చూస్తేనే మారుతోన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. 3 కిలోమీటర్ల మేర జనం పుట్ట పగిలినట్లుగా కనిపిస్తున్నారంటే జగన్ క్రేజ్ మళ్లీ పట్టాలెక్కిందని అర్థం చేసుకోవాలి. 2019లో జగన్కు వచ్చిన పాపులారిటీ మళ్లీ కనిపిస్తోందని వైసీపీ వర్గాలంటున్నాయి. కలుగులో దాక్కుని భయపడుతూ గడుపుతోన్న జగన్ అనుచరులకు ధైర్యం వచ్చి ఇప్పుడు మళ్లీ జనంలో కనిపిస్తున్నారు. తొడకొట్టి సవాల్ చేస్తున్నారు. ఏడాదిలో టర్న్ అరౌండ్ కు కూటమి తీరే కారణమని చెప్పుకోవాలి. అధికారానికి వచ్చినప్పటి నుంచి పాలనపై దృష్టి పెట్టే కంటే జగన్ను బద్నాం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోంది. పైగా కూటమి అనుకూల మీడియా రోజువారీ జగన్పై పడి గొడవ చేస్తోంది. ఏదో ఒక సాకుతో జగన్కు వ్యతిరేకంగా గంటల కొద్దీ చర్చా వేదికలు నిర్వహిస్తోంది. దాంతో జగన్ రెడ్డిలో కోపం, పట్టుదల పెరిగిపోయాయి. విశ్రమిస్తే వచ్చేది శూన్యమని, కూటమి ప్రభుత్వాన్ని బజారు కీర్చి పడేయాల్సిందేనని జగన్ నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తరచూ జనంలోకి వచ్చి తన పాపులారిటీని పెంచుకుంటున్నారు. సామాన్య జనానికి జగన్ పట్ల కొంత అభిమానం ఉన్న మాట వాస్తవం. ఇంతకాలం జనానికి అందుబాటులో ఉండని జగన్ ఇప్పుడు సడన్ గా తమ దగ్గరకు రావటంతో వాళ్ళు అమితానందంలో మునిగి తేలుతున్నారు. కూటమి లొసుగులను జగన్ బాగానే ఎక్స్పోజ్ చేస్తున్నారు. ప్రతి అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వ తప్పిదాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. బీసీలు, దళితులు ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆయన జనానికి వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా వరుస అరెస్టులు, ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులు పెట్టడం లాంటివి కూటమికి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. అవే వైసీపీ వాళ్లకు క్రేజ్ పెంచుతున్నాయి. మహా అయితే 3 నెలలు జైల్లో ఉంటాం, తర్వాత ప్రజాక్షేత్రంలోకే వస్తాం కదా అని జగన్ ప్రకటించినప్పటికీ ఆయన మాటల్లోని మర్మాన్ని కూటమి పెద్దలు అర్థం చేసుకోలేకపోతున్నారు. అరెస్ట్ చేస్తే తనకే సింపతి వస్తుందని జగన్ ఎదురు చూస్తున్నారు. బహుశా ఆయన్ను కొన్ని రోజులు ఆపి ఇతరులను అరెస్ట్ చేయడానికి కూడా అదే కారణం కావచ్చు. 41A నోటీసులు ఇచ్చి పంపాల్సిన కేసుల్లో రిమాండ్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పొగాకు రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తే అడ్డుకోవాల్సిన అవసరం టీడీపీకి ఏమొచ్చిందో వాళ్ళకే తెలియాలి. ప్రతిపక్షంపై ఇలాంటి చౌకబారు నిరసనలకు దిగితే అంతిమంగా తామే అభాసుపాలవుతామని టీడీపీ గుర్తించలేకపోతోందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. ఇలాంటి దుందుడుకు చర్యలతో రాజకీయంగా జగన్కు, తద్వారా వైసీపీకి మరింత మైలేజీ పెరగటమే తప్ప నష్టమేమీ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో అలవికాని హామీలిచ్చి కూటమి పెద్దలిప్పుడు జనానికి మొహం చాటేయాల్సిన దుస్థితిలోకి వెళ్లిపోయారు. అధికారానికి రాగానే సూపర్ 6 మొత్తం ఏకకాలంలో అమలు చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు కనీసం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా సరిగా ఇవ్వలేకపోతున్నారు. ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల ఊసే లేదు. రాష్ట్రంలో 40 లక్షల మంది లబ్ధి పొందాల్సిన పథకం ఆగిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15న టేక్ ఆఫ్ అవుతుందన్న విశ్వాసం కలగటం లేదు. నిరుద్యోగ యువతకు భృతి విషయంలో ఎక్కడా కదలిక లేదు. మెగా డిఎస్సి నిర్వహిస్తున్నారే తప్ప ఉపాధ్యాయ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదు. జాబ్ క్యాలెండర్ సంగతి ఎవ్వరికీ గుర్తు లేకుండా చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్, బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కనిపించడం లేదు. డ్వాక్రా గ్రూపులకు 3 నుంచి 10 లక్షల రూపాయల రుణం ఇస్తామని చెప్పుకున్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు పైసా విడుదల చేయలేదు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ మాటే మాట్లాడటం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మర్చిపోయినట్లుగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఏటా 17,000 కోట్లు విడుదల చేయాల్సి ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. జగన్ రెడ్డి అరాచకాలతో జనం విసిగిపోయి కూటమికి జనం ఓటేశారని ఎల్లో మీడియా నిత్యం ప్రచారం చేస్తోంది. కాకపోతే ముగ్గురు కలిసి ఒకరిని ఓడించారని ఎవరిని అడిగినా చెబుతారు. జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తామని చెప్పిన అధికారానికి వచ్చిన కూటమి ఇప్పుడు ఏ పని చేయలేక మీనమేషాలు లెక్కిస్తోంది. జగన్ చేసిన సంక్షేమంలో 10వ వంతు కూడా చంద్రబాబు ప్రభుత్వం అందుకోలేకపోతోంది. దాంతో జనంలో కూటమి పట్ల అసంతృప్తి పెరిగిపోతోంది. జగనన్న ఉంటే తమకు ఇన్ని దుస్థితులు ఉండేవి కావని జనం ఆలోచించుకున్నారన్నది టాక్. మరి కూటమి తప్పులను దిద్దుకుంటుందా, అధికారాన్ని జగన్ చేతుల్లో పెడుతుందా చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.